నమో భగవతే రుద్రాయ. 28/1/2025 నాడు మనకి అంగారక చతుర్దశి లేదా భౌమ చతుర్దశి ఉన్నది. అయితే ఆ రోజు మాస శివరాత్రి కూడా కావడం చాలా విశేషమైనటువంటిది. అయితే ఇక్కడ మనం పరమశివుణ్ణి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఈ రోజు ఆరాధించడం ద్వారా మనకి ఉన్నటువంటి కొన్ని సమస్యలు అనేటటువంటివి తొలుగుతాయి. ప్రధానంగా మనం పరమశివుణ్ణి ప్రదోష కాలంలో మాస శివరాత్రిలో ప్రతి నెలలో వచ్చేటటువంటి చతుర్దశి తిథి నాడు మనం స్వామివారిని అభిషేకం చేస్తూ మన మనసులో ఉన్నటువంటి కోరికలు తెలియజేసుకుంటూ ఆ కోరికల్ని నెరవేర్చుకుంటూ ఉంటాం. అయితే మంగళవారం నాడు రావడము, అందులోనూ చతుర్దశి తిథితో కలిపి మంగళవారము మాస శివరాత్రి రావడం వలన మనం సుబ్రహ్మణ్య స్వామిని అలాగే పరమశివుణ్ణి కూడా మనం ఆరాధించడం వల్ల కొన్ని సమస్యలకి పరిష్కారం మనకి దొరుకుతుంది. అవి ఏమిటేమిటంటే ప్రధానంగా వివాహంలో ఆటంకం అవుతున్న వారు, అలాగే సంతాన సమస్యల్లో ఇబ్బంది పడుతున్న వారు ఈ అంగారక చతుర్దశి నాడు మాస శివరాత్రి ఈ రోజు నాడు మీరు 28/1/2025 నాడు మీరు స్వామివారికి అభిషేకం చేసుకున్న చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా దీనినే మనం ఏమిటి అంటే వివాహంలో ఎటువంటి ఆటంక దోషాలు ఉన్నా సరే సుబ్రహ్మణ్య స్వామి మనకి ఆ సమస్యల నుండి పరిష్కరింపబడిస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు మీరు చేసుకోవలసినటువంటి దానం ఏమిటి అంటే కందులు ఎర్రటి వస్త్రంలో చుట్టి దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు ఈ కందులతో పాటు ఎర్రటి వస్త్రము కలిపి దానము ఇవ్వడం ద్వారా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రదోషకాల సమయం సాయంకాల సమయంలో ఆ పరమశివుడికి మీరు అభిషేకం చేసుకోవడం ద్వారా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. అలాగే విద్యలో ప్రావీణ్యంగా చదువుకోవటానికి, అలాగే వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందడానికి, ఉద్యోగంలో అభివృద్ధి పొందడానికి కూడా మీరు ఈ అంగారక చతుర్దశి నాడు మాస శివరాత్రి కలిసి వచ్చినటువంటి రోజు 28/1/2025 నాడు మీరు స్వామి వారికి తప్పనిసరిగా అభిషేకం చేసుకోవాలి. ప్రధానంగా మకర రాశి వారు, కుంభరాశి వారు, మీన రాశి వారు, కర్కాటక రాశి వారు గనక స్వామి వారికి ప్రదోషకాల సమయంలో అభిషేకం గనక చేసుకున్నారు అంటే మీకున్నటువంటి శని బాధలన్నీ కూడా తొలగిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది పుష్యమాసం, పుష్యమి నక్షత్రంలో పౌర్ణమి తిథి ఉండడం ద్వారా మనకి పుష్యమాసం అనేటటువంటిది రావడం. అయితే పుష్యమి నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు అవడం, ఈ శనీశ్వరుడు ఉన్నటువంటి ఈ మాసంలో మనం చేసుకునేటటువంటి శివకేశవుల ఆరాధన వల్ల మనకి ఉన్నటువంటి శని బాధలన్నీ కూడా తొలగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రధానంగా అవకాశం ఉన్నవారు మటుకు ఈ దానాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ దానం ఏమిటి అంటే రక్తదానం. రక్తదానం అనేటటువంటిది ఒక మనిషి యొక్క ప్రాణాలను నిలబెడుతుంది. అయితే మీరు ఈ యొక్క అంగారక చతుర్దశి నాడు, భౌమ చతుర్దశి నాడు, అంటే అంగారక చతుర్దశి లేదా భౌమ చతుర్దశి అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ రోజు నాడు మీరు రక్తదానం కూడా చేయడం ద్వారా మీకు ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అయితే మీరు ఈ దానం చేసేటప్పుడు మీరు ఎవరికైతే దానం చేస్తున్నారో వారి వివరాలు తెలుసుకోకుండా ఉండాలి. అలాగే మీరు ఎవరికైతే దానం చేస్తున్నారో, అయితే ఎవరైతే మీ దానాన్ని పుచ్చుకుంటున్నారో వారికి కూడా మీ వివరాలు తెలియకుండా ఉండేలా జాగ్రత్త పడాలి. అలా మీరు చేసినటువంటి దానము చాలా పుణ్యం కలిగి మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అంగారక చతుర్దశి నాడు లేదా భౌమ చతుర్దశి నాడు మీరు మాస శివరాత్రి కూడా కలిసి రావడం అనేటటువంటిది అరుదు. కాబట్టి ఇటువంటి మంచి తిథి నాడు 10 నుంచి 12 గంటల మధ్య సమయంలో మీరు గనక స్వామివారికి అభిషేకం చేసుకుని ఈ కందులు గనక దానం ఇచ్చుకున్నారు అంటే మీకు సంతాన సమస్యల నుండి కానీ వివాహ ఆటంక దోషాల నుండి కూడా బయటపడి మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. 10 నుంచి 12 అనేటటువంటిది యోగము కరణము చాలా మంచి కాలం కాబట్టి ఆ సమయంలోనే చేస్తే చాలా మంచిది. అయితే సాధారణంగా మాస శివరాత్రికి ప్రదోషకాల అభిషేకం అనేటటువంటిది చాలా విశేషవంతమైనటువంటిది. అయితే ఈ 10 నుంచి 12 సమయం అనేటటువంటిది కూడా చాలా విలువైనటువంటిది. కాబట్టి ప్రధానంగా మకర రాశి వారు, కుంభరాశి వారు, మీన రాశి వారు, కర్కాటక రాశి వారు కూడా పరమశివుడికి తప్పనిసరిగా అభిషేకం జరిపించుకోండి. మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.